యాక్చువల్లీ ఇప్పుడు సీఎం పదవి లైక్ పోస్ట్ అలా ఉంటే సీఎం పోస్ట్ లేదంటే ఒక మినిస్టర్ పోస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఉన్న ఆ లుక్లో ఉన్నాడు భయ్య, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. లేదు లేదు, డబుల్ యాక్షన్ అయితే ఏమీ లేదు. సినిమా చూసే వాళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు ఎందుకు రివీల్ చేయడం ఎందుకు, మనకి డబుల్ యాక్షన్ ఉందో లేదో మనకు తెలియదు, సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అది మస్తు ట్విస్ట్ ఉండిద్ది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా బాగుండిద్ది, క్లోజర్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉండిద్ది. చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఏంటి అంటే ఒక స్టోరీ మొత్తం బోర్ కొట్టదు భయ్యా మీకు. మేము ఇంత నిద్ర నుంచి లెగ్స్ వచ్చి చూసినా కానీ మాకు బోర్ కొట్టలేదు. మాకైతే సినిమా అయితే బాగా నచ్చింది మాకు. సాంగ్స్ మాత్రం జరగండి సాంగ్ మాత్రం అది నిజంగానే చాలా బడ్జెట్ పెట్టి ఉంటారు నాకు తెలిసి, ఎక్సలెంట్ టేకింగ్. కానీ జానీ మాస్టర్ గురించి చెప్పాలి భయ్య, ఒక సాంగ్ కంపోజ్ చేశాడు జానీ మాస్టర్, అది ఎక్సలెంట్. యాక్చువల్లీ మొత్తం సాంగ్స్లో అది హైలైట్, జరగండి సాంగ్ అండ్ జానీ మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్. ఈ టూ మాత్రం డ్యాన్స్ చింపేసిండు రామ్ చరణ్ అన్న. యాక్టింగ్ మాత్రం చింపేసిండు అన్న. మదర్ సెంటిమెంట్ కానీ లేదంటే లవ్ సెంటిమెంట్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ చింపేసిండు సినిమా అయితే. యా గుడ్. తమన్ బీజిఎం కూడా ఎక్కడ తగ్గలేదు, అసలు బోర్ కొట్టలేదు అన్న సినిమా మాత్రం. యా యా అందరు రండి. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సూపర్ ఉంది రామ్ చరణ్ది, ఇంటర్వెల్ బాగుంది. మ్యూజిక్ తమన్ బీజిఎం ఇరగదీసిండు, సూపర్ ఉంది. బుర్రపాడంతే, సంక్రాంతి మొగుడు వచ్చిండు అంతే, ఇంకేం లేవు. అందరు బాగాలేదు ఇది అంటారు, అలా అవలగాలి అంతే. సినిమా మాత్రం సూపర్ ఉంది అంతే. అసలు ఆ టికెట్ రేటుకి బ్లాక్ బస్టర్ అంతే. జరగండి సాంగ్ కానీ ఆ డూప్ సాంగ్ కానీ అసలు వేరే లెవెల్. అందరు చూడండి బాగుంది. గేమ్ చేంజర్కి వచ్చేసి సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది పొలిటికల్ డ్రామా కంప్లీట్గా. ఇప్పుడు రామ్ చరణ్కి అలాగే విలన్ నజీర్ సూర్యకి మధ్య వచ్చే సన్నివేశాలు అయితే చాలా బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ డ్యాన్స్ చెప్పుకోవాలి. యాక్చువల్గా ఈ చిరంజీవి గారు తనది ఎలా ఉంటుందని డ్యాన్స్ దాని తగ్గట్టుగానే ఉంది. మంచి ఫిల్మ్ అండి. యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్, రంగస్థలం తర్వాత యాక్టింగ్ ఎలా ఉంటుందని చూసాం కానీ సూపర్ అండి, సూపర్. సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అది అండి. ఇప్పుడు యాక్చువల్గా అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది యాక్చువల్గా సెకండ్ హాఫ్, నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. అది ఎలా అనిపించిందంటే ఒక రంగస్థలంలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఆ సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్లో చూసాం. చాలా బాగుందండి యాక్టింగ్ అయితే సూపర్. ఇంకా కీరాద్వాని హీరోయిన్గా కాకపోతే బట్ ఏంటంటే ఒక సాంగ్ అనేది యాడ్ చేయలేదండి. యాక్చువల్గా అది ఒక హైలీ క్వాలిటీ సాంగ్ ఒకటి ఉంటుంది, అది యాడ్ చేయలేదు. యాక్చువల్గా అది జాన్ 14th యాడ్ చేస్తారని తెలిసింది. అది యాడ్ చేస్తుంటే బాగుంది యాక్చువల్గా ఆ సాంగ్ కూడా. యాక్చువల్గా శంకర్ గారిది ఏంటంటే అది పొలిటికల్ డ్రామా. అది శంకర్ గారి ఫిల్మ్ ఎలా ఉంటుందంటే అందరికీ తెలుసు యాక్చువల్గా పొలిటికల్ డ్రామా. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ డ్యాన్స్ చిరంజీవి గారు తనయుడు ఎలా చేస్తారు, సూపర్ చేశారు. అది అంటే శంకర్ గారి ఫిల్మ్ ఎలా ఉంటుందంటే ఇంకా అలాగే ఉంది, పొలిటికల్ డ్రామా కంప్లీట్గా. అది బాగుందండి, సూపర్.